రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. ఒకవైపు కృష్ణానదిలో ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున వరద జూరాలకి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉంది. మరొక వైపు భీమా నది ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఇక కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఉన్నటువంటి సొన్నా బ్యారేజీ నుంచి కూడా పెద్ద ఎత్తున వరదని భీమా నదికి రిలీజ్ చేశారు. దీంతో తాజాగా భీమాలో 1,06,000 క్యూసెక్ల వరద జూరాలకు చేరుతా ఉంది. ఈ సొన్నా బ్యారేజీ కెపాసిటీ మొత్తం 3.16 టీఎంసీలు అయితే పూర్తిగా నిండిపోయింది. దాంతో వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు భీమా రివర్ ద్వారా. తాజాగా కర్ణాటకలోని కలబుర్గిలో జేవర్గి తాలూకా, అఫ్జల్పూర్ తాలూకాల్లో పెద్ద ఎత్తున వరద ముంచెత్తుతూ ఉంది. కృష్ణానదితో పాటుగా భీమా కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ని తీసుకొస్తూ ఉంది. దీంతో జూరాలలో ఫ్లడ్ 2,50,000 క్యూసెక్ల పైగా పెరిగి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉంది. మరో 4 డేస్లో తుంగభద్ర నుంచి కూడా వరద శ్రీశైలం ప్రాజెక్టుకి చేరబోతూ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్కి సంబంధించి, నీటి నిల్వకు సంబంధించి ప్రత్యేకంగా మరో వీడియోలో తెలుసుకున్నాం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికే 139 టీఎంసీల జలాలు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. మరో 70 టీఎంసీలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోతుంది. సోమవారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి నాగార్జున సాగర్కి ఫ్లడ్ రిలీజ్ చేశారు. ఇక తుంగభద్రలో ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, నీటి నిల్వ, వాటి వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.